హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కల్లూరులో ఉన్న రాధారాణి మరియు రామకృష్ణ గార్ల గార్డెన్ టూర్ అయితే చూసేద్దాం. రాధారాణి గారు, రామకృష్ణ గారు వాళ్ళకున్న బిజినెస్ వర్క్స్తో బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉన్న గార్డెన్ని మాత్రం చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజైతే వాళ్ళు పెంచుతున్న గార్డెన్ని మనందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఒక చిన్న గార్డెన్ మీటప్ని అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నదైతే గార్లిక్ వైన్ క్రీపర్. ఈ చెట్టు ఓన్లీ చలికాలంలో మాత్రమే గుత్తులు గుత్తులుగా పూలైతే పూస్తుంది. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. మన సిటీజీ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి వెల్కమ్ సిటీజీ మెంబర్స్ అని అయితే పూలతో చాలా చక్కగా అయితే డెకరేట్ చేశారు. నాకు తెలిసి ఇది డిజైన్ చేయడానికి సుమారు 2 hours అయితే ఈజీగా పట్టుంటుంది. ఇక మొక్కల విషయానికి వచ్చేస్తే ఎంట్రన్స్లోనే ఈ తమలపాకు చెట్టు అయితే వేశారు. తమలపాకు చెట్టు అయితే చాలా హెల్దీగా ఉంది. ఇక ఇదొచ్చేసి గోరింటాకు మొక్క. ఇది పింక్ కలర్ నూర్వరహాల్ చెట్టు. చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. స్టెమ్ కటింగ్ ద్వారా అయితే ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అంట. స్టెమ్ కటింగ్స్తో అయితే చాలా రకాల మొక్కల్ని అయితే మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఇక ఇదొచ్చేసి కలమంద చెట్టు. ఇది బ్రహ్మకమలం మొక్క. వైట్ కలర్లో దీనికైతే ఫ్లవర్స్ వస్తాయి. ఈ మొక్క యొక్క స్పెషాలిటీ ఏంటంటే చిన్న ఆకు తుంపి మట్టిలో పెట్టిన కొత్త మొక్క అయితే వస్తుంది. ఇది వచ్చేసి అరేకా పామ్ ప్లాంట్. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్లో ఇదొక బెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఈ మొక్కల్ని ఏమంటారో వీటి పేర్లు కూడా నాకైతే సరిగ్గా తెలియదు, కానీ చూసారు కదా ఎంత బుషీగా ఉన్నాయో. మొక్కలను నర్సరీ నుండి కొనుక్కొని రావడమే కాదు, వాటిని క్రియేటివ్గా అరేంజ్ చేసే టాలెంట్ కూడా ఉండాలి. ఆ టాలెంట్ అయితే రాధారాణి గారికి అయితే చాలా ఉంది. ఇది పారిజాతం చెట్టు. ఈ ఆకుల్ని వాటర్లో వేసి మరిగించుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇక ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. స్నేక్ ప్లాంట్. ఇది స్నేక్ ప్లాంట్ని మనం స్టెమ్ కటింగ్ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 type ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్. వీటి పేర్లు కూడా నాకైతే తెలియదు. చూసారు కదా ఎంత చక్కగా అరేంజ్మెంట్ అయితే చేసుకున్నారో. మీకు ఈ ప్లాంట్స్ యొక్క నేమ్స్ తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీళ్ళ ప్లాంట్స్ ఇంత హెల్తీగా ఉండటానికి రీజన్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళు ప్లాంట్స్ అన్నిటినీ రీపాటింగ్ చేస్తారంట. ఆ రీపాటింగ్ చేసేటప్పుడు సాయిల్లో వీళ్ళు చెరుకు రసం తీసిన తర్వాత మిగిలిన పిప్పిని అయితే సాయిల్లో మిక్స్ చేసి అయితే ప్లాంట్స్ వేస్తారంట. అందుకే వీళ్ళ ప్లాంట్స్ అయితే ఇంత హెల్తీగా ఉన్నాయని అయితే చెప్పారు. ఇక ఈ ప్లాంట్స్ యొక్క లీవ్స్ అన్నీ ఇంత ఫ్రెష్గా ఉండడానికైతే కారణం వాటర్ని అయితే స్పీడ్గా స్ప్రే చేస్తారంట. అప్పుడు ఆకుల మీద ఉన్న డస్ట్ అంతా పోయి చెట్లు అయితే ఇంత హెల్తీగా ఇంత నీట్గా అయితే మనకి కనిపిస్తున్నాయి. మనీ ప్లాంట్స్లో ఇదొక వెరైటీ. ఇది ఫిలోడాండ్రమ్ ప్లాంట్స్లో లైట్ పింక్ మొక్క. ఈ ప్లాంట్ నేమ్ మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లీవ్స్ మాత్రం ప్లాస్టిక్ స్లీవ్స్ లాగే ఉన్నాయి. ఈ ప్లాంట్ వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్. ఇవన్నీ ఫిలోడాండ్రమ్ వెరైటీస్. ఇది ఇలాచీ మొక్క. చిన్న పాట్లోనే పెట్టారు. చూసారు కదా ఎంత బుషీగా అయితే వచ్చింది. ఇది జెడ్ ప్లాంట్లో బ్లాక్ వెరైటీ. ఇంక ఇవన్నీ ఫిలోడాండ్రమ్ వెరైటీసే. వీళ్ళ గార్డెన్లో మొత్తం కూడా ఇండోర్ వెరైటీస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇదొక ఫర్న్ వెరైటీ. ఈ ప్లాంట్ని ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లాంట్ మాత్రం గ్రీన్గా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించింది. ఇది స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ. ఇది అలోవెరా క్యాక్టస్. చిన్న చిన్న ప్యారెట్స్ని కుండీలలో అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇలా అరేంజ్ చేసుకోవడం చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి స్నో బుష్లో ఒక వెరైటీ. ఇది కలోంజీ ప్లాంట్. ఈ కలోంజీ ప్లాంట్స్ని అయితే మనం లీఫ్ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ క్రీపర్ వచ్చేసి బ్లీడింగ్ హార్ట్ క్రీపర్. ఈ ఫ్లవర్స్ బేబీ పింక్ చుక్కమల్లె. నేను ఈ ఫ్లవర్స్ని అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇది బటన్ రోజెస్. రోజ్ ప్లాంట్స్ కూడా కలెక్షన్ చాలా ఉంది. ఇక మెయిన్గా చెప్పాల్సింది కోలియస్ ప్లాంట్స్. దాదాపుగా 20 types ఆఫ్ కోలియస్ ప్లాంట్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది మరువం మొక్క. ఇంకా ఈ సెక్షన్ మొత్తం మందారాలు. ఆరెంజ్ మందారం, పింక్ మందారం, ఎల్లో మందారం, చాలా అయితే కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి.
ఇది పింక్ మందారం. ఫ్లవర్ అయితే అరచేయంత వెడల్పు అయితే ఉంది. ఇక ఇవి రెడ్ అమర్ లిల్లీ ప్లాంట్స్. ఇది పేపర్ ఫ్లవర్ పింక్ కలర్ది. చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. కోలియస్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా, అవే ఇవన్నీ. ఇదొక వెరైటీ ఆఫ్ కోలియస్. ఇదొక సక్యులెంట్ ప్లాంట్, చామంతి ఫ్లవర్స్. ఇది కూడా కోలియస్లో డిఫరెంట్ టైప్స్. ఇది పింక్ వెరైటీ. ఇది కనకాంబరం, లేడీ కనకాంబరం అంటారు కదా. ఇది టర్టిల్ క్రీపర్లో మెరూన్ వెరైటీ. ఈ హ్యాంగింగ్ ప్లాంట్లో కనిపిస్తున్న మొక్కను కూడా చిన్న కొమ్మ కట్ చేసి పెట్టినా కానీ మనకైతే ఇలా కుండీ నిండా అయితే చెట్టు వచ్చేస్తుంది. ఈ ప్లాంట్ పేరు అయితే నాకు కూడా తెలియదు. ఇది కూడా బ్లీడింగ్ హార్ట్ క్రీపరే. ఇక ఇదొచ్చేసి క్రిస్మస్ క్యాక్టస్ అంటారంట. ఇది ఓన్లీ క్రిస్మస్ టైంలో మాత్రమే పూస్తుంది. రీసెంట్గా విజయవాడలో జరిగిన రోజ్ మేళాకి అయితే వెళ్ళారంట రాణిగారు. అక్కడైతే ఈ క్రిస్మస్ క్యాక్టస్ని అయితే తీసుకొచ్చారంట. దీనిలో 3 కలర్స్ అయితే తీసుకొచ్చారంట. ఒకటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్, ఇంకొకటి వైట్ కలర్, ఇంకొకటి బేబీ పింక్ కలర్ అంట. ఇక ఇవన్నీ ఫిలోడాండ్రమ్ వెరైటీలో డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. ఇది కోలియస్ ప్లాంట్లో ఒక వెరైటీ. ఎండిపోయిన కొబ్బరి బోండంలో అయితే ఆర్కిడ్స్ని అయితే అరేంజ్ చేశారు. సూపర్ ఐడియా కదా. టర్టిల్ వైన్లో ఇంకొక వెరైటీ ఇది. ఇక ఇది వచ్చేసి నెమలి తోటకూర. ఎంత ఫ్రెష్గా ఉంది. ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ చామంతి ఫ్లవర్స్. ఇక ఈ సెక్షన్ అంతా అయితే కలంజీ ప్లాంట్సే ఉన్నాయి. ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇవి చిలకముక్కు పూలు అంటారు కదా, దాంట్లో ఆరెంజ్ వెరైటీ. ఇక ఇవన్నీ అయితే బంతి చెట్లు. నేల మీద వేయటం వల్ల చాలా హెల్దీగా అయితే ఉన్నాయి ప్లాంట్స్. ఇది వచ్చేసి వైట్ కలర్ చుక్క మల్లె ప్లాంట్. ఇది కూడా కలంజీ ప్లాంటే. ఇది వైట్ కలర్ చిట్టి చామంతి. సీతమ్మ వారి జడ ఫ్లవర్స్ అది. ఇది పేపర్ ఫ్లవర్స్ పింక్ కలర్ వెరైటీ. ఇవన్నీ ఇక కనకాంబరాలు. ఇది ఎగ్జోరాలో పింక్ కలర్ వెరైటీ. ఇక ఇది వచ్చేసి వైలెట్ కలర్ జాస్మిన్ ఫ్లవర్స్. చుక్క మల్లెల్లో అయితే 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి పింక్ కలర్, ఇంకోటి వైలెట్ కలర్, ఇంకొకటి లైట్ పింక్ ఫ్లవర్స్. ఇవైతే లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మల్టీ పెటల్ సూదిబంతి ఫ్లవర్స్. ఇది జేడ్ ప్లాంట్. ఎంత హెల్దీగా ఉంది కదా. హ్యాంగింగ్ బాస్కెట్స్లో అయితే చెట్లన్నిటిని చాలా చక్కగా అయితే అరేంజ్ చేసుకున్నారు. మార్బుల్ మనీ ప్లాంట్ని కూడా హ్యాంగింగ్ పాట్స్లో అయితే వేశారు. చాలా హెల్దీగా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి జాయ్ పౌడర్ ప్లాంట్. ఇది హ్యాంగింగ్ వెరైటీ. ఇంక ఇవన్నీ కూడా ఫిలోడాండ్రమ్ వెరైటీస్. డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇది అరేకా పామ్ ప్లాంట్. హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా మనీ ప్లాంట్స్తో అయితే నింపేశారు. ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఇది మనీ ప్లాంట్లో ఒక వెరైటీ. ఇది బ్రోకెన్ హార్ట్ క్రీపర్. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ వెరైటీనే. లీఫ్తో కూడా ఈజీగా అయితే ప్రాపగేట్ చేయొచ్చు. ఇవన్నీ ఇక ఆర్కిడ్స్. ఇదైతే రేర్ వెరైటీ ఫిలోడాండ్రమ్ ప్లాంట్. నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇది కూడా రేర్ వెరైటీ ప్లాంటే, బట్ ఏంటో పేరైతే నాకు తెలియదు. ఇవన్నీ కూడా ఆర్కిడ్సే. చిన్న చిన్న బ్రషెస్ స్టాండ్స్లో కొబ్బరి పీచుని అయితే వేసి వాటిలో అయితే ఆర్కిడ్స్ని అయితే అరేంజ్ చేసుకున్నారు. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా రోజ్ మేళాలోనే తీసుకొని వచ్చారంట. కలెక్షన్ అయితే చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా ఒక వెరైటీ. ఇది కూడా రోజ్ మేళాలోనే తీసుకొని వచ్చారంట.
ఇవన్నీ లైట్ ఎల్లో కలర్ బంతి నారు, నెమలి తోటకూర చెట్టు. ఇది వచ్చేసి నాటు జర్బరా ప్లాంట్స్ బేబీ పింక్ వెరైటీ. ఇక ఇదైతే మందారం ఫ్లేవర్ క్రీమ్ కలర్ మందారం. లైట్ రెడ్ కలర్ క్రీపర్ వెరైటీ రోజ్ ప్లాంట్. ఈ గులాబీ పూలు అయితే చిట్టి చిట్టిగా చాలా ముద్దుగా, కలర్ కూడా చాలా వెరైటీగా అయితే ఉంది. రాధారాణి గారి గార్డెన్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉన్న ప్లాంట్ అయితే ఇది. దీన్ని అయితే వైలెట్ జాస్మిన్ అని అయితే అంటారంట. ఇది రేర్ వెరైటీ ప్లాంట్. చెట్టు నిండా అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ గార్డెన్ మీట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చెట్టు దగ్గరే స్ట్రక్ అయిపోతున్నారు, దాన్ని చూస్తూ ఉండిపోతున్నారు. అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లాంట్. ఇక ఇవి వచ్చేసి ఆరెంజ్ మందారాలు. ఇవి కనకాంబరంలో ఒక వెరైటీ. ఒక్కటే ప్లాంట్ కానీ చెట్టు నిండా అయితే గుత్తులు గుత్తులుగా అయితే పూలు ఉన్నాయి. ఆరెంజ్ కనకాంబరం మధ్యలో అయితే చిన్న ఎల్లో డాట్ అయితే వచ్చింది. ఇది ఆరెంజ్ బేబీ రోజ్ ప్లాంట్. ఇక ఇది వచ్చేసి ఎల్లో కలర్ కనకాంబరం ప్లాంట్. ఇది ఎడీనియంలో బేబీ పింక్ వెరైటీ సింగిల్ పెటల్. ఈ ప్లాంట్ ఏమంటారో తెలియదు కానీ చెట్టు నిండా అయితే ముళ్ళులు ఉన్నాయి. ఇది నూరువరహాలు ప్లాంట్లో ఒక వెరైటీ. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మందారం ఫ్లవర్స్లో ఇదొక పింక్ బేబీ మందారం ప్లాంట్. ఇక ఇది వచ్చేసి డిసెంబర్ ఫ్లవర్ ప్లాంట్ పింక్ వెరైటీ. డిసెంబర్ ఫ్లవర్స్కి అయితే సీడ్స్ కూడా ఉంటాయంట, నాకైతే ఎప్పుడూ తెలియదు కానీ ఈరోజు అయితే ఫస్ట్ టైం అవైతే చూస్తున్నాను సీడ్స్ని. ఇక ఇది వచ్చేసి వైట్ కలర్ రోజెస్, చిన్న రోజెస్ కానీ చెట్టు నిండా అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి నెమలి తోటకూర. సీడ్స్ ద్వారా కూడా ఈ ప్లాంట్ అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిదంట ఈ తోటకూర. ఇది వచ్చేసి అందరి ఇంట్లో ఉండే తోటకూరే, నార్మల్ వెరైటీ. ఇక ఇది వచ్చేసి పింక్ కలర్ బటన్ రోజెస్ ప్లాంట్. చిట్టి చిట్టిగా ఉన్నాయి రోజెస్, బటన్ అంత సైజులోనే కానీ చెట్టు నిండా అయితే మొగ్గలైతే ఉన్నాయి. ఎక్కువ రోజెస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఇది పింక్ కలర్ కాగడమల్లె ప్లాంట్. పైన ఫ్లవర్ అంతా వైట్గా ఉంటుంది కానీ బేస్ అయితే పింక్ కలర్లో అయితే ఉంటుంది. ఇది వైట్ కలర్ లిల్లీ ప్లాంట్. ఫ్లవర్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చాలా చిన్నగా అయితే ఉంది. ఇక ఇదైతే మిర్చి చెట్టు. చెట్టు నిండా అయితే కాయలు అయితే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక ఇదైతే పింక్ కలర్ ఫ్లేవర్లో కనిపిస్తుంది కదా, ఇదైతే టచ్ మీ నాట్ ప్లాంట్. ముట్టుకుంటేనే ముడుచుకుపోతుంది. ఇది సూదిబంతి ప్లాంట్ మల్టీ పెటల్ వెరైటీ ఆరెంజ్ కలర్. ఇవి సీడ్స్ అయితే ఉంటాయి, సీడ్స్ ద్వారా కూడా మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది వాకాయ చెట్టు. చెట్టు నిండా అయితే ముళ్ళు అయితే ఉన్నాయి. ఈ కాయలతో అయితే పప్పు చేస్తారు, చట్నీ చేస్తారు, షుగర్ సిరప్లో వేస్తే చెర్రీస్ లాగా కూడా తింటారు. ఇక ఇదైతే మల్లె చెట్టు. దీనిలోనే మిర్చి చెట్టు అయితే ఉంది. ఇదైతే నిమ్మకాయ చెట్టు. ఇది పేపర్ ఫ్లవర్స్లో పింక్ వెరైటీ. అసలు ఆకులే కనిపించట్లేదు, చెట్టు నిండా పూలైతే ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి వైలెట్ కలర్ డిసెంబర్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఓన్లీ నవంబర్, డిసెంబర్, జనవరి మంత్లో మాత్రమే పూస్తాయి, తర్వాత అయితే ఫ్లవర్స్ ఉండవు. ఇవి కూడా పేపర్ ఫ్లవర్సే, ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్లో అయితే ఉన్నాయి ఒకే ప్లాంట్కి. ఇవి వైట్ కలర్ పేపర్ ఫ్లవర్స్. ఇది ఆరెంజ్ కలర్ పేపర్ ఫ్లవర్స్. ఇది వచ్చేసి చిన్ని ఉసిరికాయలు, నాటు ఉసిరికాయలు అంటారు కదా ఆ ప్లాంట్. ఇక ఇది వైట్ కలర్ శంఖం పువ్వు క్రీపర్, చిన్న వెరైటీ. ఇది వచ్చేసి
తుర్కబంతి ఫ్లవర్స్ ఎక్కువగా ఈ ప్లాంట్స్ పల్లెటూరులో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓల్డ్ వెరైటీ మ్యారీగోల్డ్స్ ఇవన్నీ. ఇక అంతేనండి వీడియో. రాధారాణి గారి గార్డెన్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.